ఇక యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చేస్తున్న తరుణం వచ్చేసింది. ఇన్నాళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఊరమాస యాక్షన్ సినిమాతో ప్రభాస్ వస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. బాహుబలి హిట్ తర్వాత ఇన్నాళ్లకు డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు నీల్. ఈ రోజు అర్ధరాత్రి నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా సలార్ స్పెషల్ షోస్ చూసిన ఫ్యాన్స్ మూవీ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ఇస్ బ్యాక్, ప్రభాస్ కట్అవుట్, నీల్ డైరెక్షన్ పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఉదయం గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే స్పెషల్ షోస్ చూసిన ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్ కు నీల్ ఇచ్చిన ఎలివేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లకు డార్లింగ్ ను స్క్రీన్ పై యాక్షన్ హీరోగా చూసి ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్టామినా పెరిగింది. ప్రపంచమంతా అతని పేరు మారుమోగింది. అలాగే కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దేశంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి సలార్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సలార్ సీజ్ ఫైర్ అనేది మొదటి పార్ట్ అని, దీనికి 2వ పార్ట్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించారు. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు శృతి హాసన్, శ్రియారెడ్డి, ఈశ్వరిరావు, జగపతి బాబు, బాబీ సింహ, బ్రహ్మాజీ, సప్తగిరి, ఝాన్సీ ఇందులో ప్రధాన తారాగణం. ఈ సినిమా మీద చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో త్వరలోనే తెలుస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఇన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఊరమాస్ యాక్షన్ సినిమాతో ప్రభాస్ వస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం, యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. బాహుబలి హిట్ తర్వాత ఇన్నాళ్లకు డార్లింగ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు నీల్. ఈ రోజు అర్ధరాత్రి నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా సలార్ స్పెషల్ షోస్ చూసిన ఫ్యాన్స్ మూవీ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ఇస్ బ్యాక్, ప్రభాస్ కట్అవుట్, నీల్ డైరెక్షన్ పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఉదయం గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే స్పెషల్ షోస్ చూసిన ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్ కు నీల్ ఇచ్చిన ఎలివేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లకు డార్లింగ్ ను స్క్రీన్ పై యాక్షన్ హీరోగా చూసి ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్టామినా పెరిగింది. ప్రపంచమంతా అతని పేరు మారుమోగింది. అలాగే కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దేశంలోనే అగ్రదర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి సలార్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సలార్ సీజ్ ఫైర్ అనేది మొదటి పార్ట్ అని, దీనికి రెండో పార్ట్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించారు. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు శృతి హాసన్, శ్రియారెడ్డి, ఈశ్వరిరావు, జగపతి బాబు, బాబీ సింహ, బ్రహ్మాజీ, సప్తగిరి, ఝాన్సీ ఇందులో ప్రధాన తారాగణం. ఈ సినిమా మీద చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో మరికొన్ని గంటల్లో తెలియనుంది.